విద్యాశాఖలో ఏమైందండి? ఇవాళ స్కూల్స్ తెచ్చారు. ఏ టీచర్ ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు, ఎవరు ఎక్కడ పనిచేయాలో తెలియదు. ఓ పక్కన కౌన్సిలింగ్ అంటారు, మరో పక్కన ఇంకో ఏ స్కూల్కి వెళ్ళాలో కూడా తెలియదు. ఇవాళ ఏ రకంగానూ కూడా పిల్లలకి సరైనటువంటి విద్యను అందించేటువంటి కార్యక్రమం కూడా తీసుకోలేదనేటువంటి కనబడతా ఉంది. అందుకని మనం చెప్పవలసినటువంటిది ఒకటే, విద్యకు సంబంధించినటువంటి దానిలో విద్యామంత్రి కూడా ఫెయిల్ అయ్యాడు అనేటువంటిది కనబడతా ఉంది. ఈ ఫెయిల్ అయినటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి చర్యల్లో భాగంగానే కార్మిక శాఖ, గతంలో కార్మిక శాఖ అచ్చెన్నాయుడు గారు అనేటువంటి మంత్రి గారు ఉన్నారు, వందలాది కోట్లు బొక్కేశాడు. పోలీసు వారికి కేసు పెట్టారు, బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇవాళ ఇదే కార్మిక శాఖలో అమెండ్మెంట్ అనేటువంటి పద్ధతిలో తీసుకురావడం అనేటువంటి జరిగింది. దీనిలో ఫ్యాక్టరీస్ యాక్ట్ అనేటువంటి ఉంటే దానిలో సెక్షన్ 54, 55, 56, 59, 64, 65 వీటన్నిటిని అమెండ్ చేస్తామనేటువంటి ఒకటి తీసుకురావడం జరిగింది. చెబితే చాలా దారుణం. భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ పోరాడి సంపాదించుకున్నటువంటి 8 గంటల పనిదినం ఏదైతే ఉందో దాన్ని కాలరాసేటువంటి పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు ఒక సర్క్యులర్ జారీ చేయడం అనేటువంటి జరిగింది. క్యాబినెట్లో కొన్ని నిర్ణయాలు చేయడం అనేటువంటి జరిగింది. ఇది అప్రజాస్వామికం. కార్మికుల పైన నువ్వు రుద్దేటువంటి అప్రజాస్వామికమైనటువంటి విధానాన్ని నువ్వు రుద్దుతున్నావు. కార్మికులంటే నీకు పడదు అనేటువంటి గతంలో కూడా ఉంది. గతంలో అనేక సార్లు కార్మికులతో వివాదం ఏర్పాటు చేసుకుని కార్మికులకు రావాల్సినటువంటి అన్ని ఇన్సెంటివ్స్ని కట్ చేయడం అనేటువంటి జరిగింది. ఇవాళ 8 గంటల పనిదినాన్ని డైరెక్ట్గా 10 గంటలు చేసేటువంటి రావడం అనేటువంటి జరిగింది. 10 గంటలు చేసేటువంటి దానిలో విరామ సమయాన్ని కూడా దీన్ని మభ్యపెట్టేటువంటి పద్ధతిలో తీసుకురావడం అనేటువంటి జరిగింది. దీనికి సంబంధించినంతవరకు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఓటీ అనేటువంటిది ఉంది, ఓవర్ టైం చేసేటువంటి. ఈ ఓవర్ టైం చేసేటువంటి విధానాన్ని కూడా గతంలో 50-75 గంటల వరకు కూడా పనిచేసుకోవచ్చు. 50 గంటల నుంచి 75 గంటల వరకు కూడా. దీన్ని ఏం చేశారు, 144 గంటలు పెంచేస్తున్నామని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? పని భారాన్ని పెంచడం, పని భారాన్ని కార్మికుడి మీద వేయటం, అభద్రతా భావంలోకి రావటం, అదే పద్ధతిలో ఒత్తిడి పెరిగేటువంటి పద్ధతిలో తీసుకురావడం అని జరుగుతుంది. కొత్త వారికి ఉద్యోగ వ్యవస్థను కల్పించకుండా ఉండేందుకు గాను ఈ రకమైనటువంటి విధానాలను మీరు తీసుకోవడం జరిగింది. గతంలో ఏముండేది, 5 గంటలు పనిచేస్తే 1 గంట విరామం తీసుకుని ఆ కార్మికుడు మళ్ళా పనిచేస్తాడు, ఒత్తిడికి లోను లేకుండా ఉంటాడు. ఇప్పుడు ఏంటంటే 6 గంటలు డైరెక్ట్గా పనిచేయాలట, తర్వాత విరామం తీసుకోవాలట, మరలా పనిచేయాలని అంటారు. అదే ఇది ఏ రకమైనటువంటి విధానం అని అడుగుతున్నాం. గతంలో ఎమర్జెన్సీ టైమ్స్ ఉండే, అప్పుడేముంది 8 గంటల పని నుంచి 10:30 గంటల వరకు కూడా పనిచేయాలనేటువంటిది ఒక ఎమర్జెన్సీ టైంలో కార్మికులందరికీ కూడా ఉంటుంది. వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసి ఈ పద్ధతిని తీసుకొస్తారు. కానీ ఇవాళ 12 గంటలు పనిచేయాలంట. అంటే దాని అర్థం ఏంటి? ఇవాళ మీరు తీసుకునేటువంటి నిర్ణయాల్లో భాగంగానే కార్మికుల పైన ఒత్తిడి తీసుకురావాలి, కార్మిక వ్యవస్థకి వ్యతిరేకంగా పనిచేయాలనేటువంటి పద్ధతిలోనే తీసుకోవడం జరిగింది. కార్మికులను ఉద్ధరిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆటో కార్మికులు 15,000 ఇస్తానడు, దర్జీలు, దోబీలు, బెస్తవారు వీరందరికీ కూడా ఇన్సెంటివ్స్ అంతా కూడా పెంచుతానని చెప్పారు. కానీ ఇవాళ మేము ధైర్యంగా కూడా చెప్పగలం, కార్మిక పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. కాబట్టే ఈ భారతదేశంలో ఎవ్వరూ తీసుకునేటువంటి నిర్ణయం ప్రకారంగా అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియనటువంటి పద్ధతుల్లో కార్మికులు ఉంటే వారందరినీ కూడా అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినటువంటి ఘనత ఎవరికి దక్కింది? మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఆర్టీసీని విలీనం చేసి కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా వేలాది మందిని తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలోనే సాధించామనేటువంటి చెప్పాలి. కార్మికులుగా ఉండేటువంటి ఆటో డ్రైవర్లు, దోబీలు, దర్జీలు, నేత కార్మికులు, బెస్త కార్మికులు వీరందరికీ కూడా 10,000 నుంచి నేత కార్మికులకైతే 24,000 వరకు కూడా ప్రతి నెల ఇచ్చినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే వీటన్నిటికంటే ఎక్కువ ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం అయినా
ఒక్క కార్మికుడికి కూడా న్యాయం చేయలేదు కాదు కదా, ఉన్న ఉద్యోగాలను సైతం తీసివేయడం అనేటువంటి జరిగింది. వేలాది మంది కార్మికులని అందరినీ కూడా రోడ్డును పడేసేటువంటి పద్ధతి ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉక్కు ఫ్యాక్టరీ విశాఖపట్నంలో ఉందో ఆ కార్మికులు న్యాయం చేయడానికి అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అసెంబ్లీలో తీర్మానం చేసి అండగా నిలబడ్డారు. కానీ ఇవాడు ఈయన ఏం చేస్తున్నారు? కార్మికులు 1886 సంవత్సరం నుంచి అసూలు బాసి అనేక ప్రాణ త్యాగాలను చేసి 8 గంటల పని దినాన్ని తెచ్చుకుంటే దాన్ని సైతం కాలరాసేటువంటి పద్ధతిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి నిర్ణయం ఫ్యాక్టరీస్ యాక్ట్ అనేటువంటి వాడు చూస్తే ఆశ్చర్యపడేటువంటి పద్ధతిలో మనకు కనబడతా ఉంది. దాని ఫ్యాక్టరీస్ యాక్ట్కి సంబంధించి లేదా షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్కి సంబంధించినటువంటి దాంట్లో అమెండ్మెంట్ తీసుకొస్తాడండి. మళ్ళా ఆడపిల్లలు నిజంగా చెప్తే ఆశ్చర్యం, 8 గంటల పాటు అలా కాళ్ళ మీద నిలబడాలి. షాపింగ్ కాంప్లెక్స్లో ఏ గోల్డ్ షాప్లోకో లేకపోతే క్లాత్ షాప్లోకి వెళ్తే ఈవెన్ బేరాలు లేకపోయినా నుంచునే ఉండాలి తప్ప కూర్చుంటానికి వీల్లేదనేటువంటి యాజమాన్యం చెప్పేటువంటి పద్ధతి ఇవాళ ఉన్నది అనేటువంటిది సిగ్గుపడాల్సినటువంటి వాటిపైన నువ్వు అమెండ్ చేయాల్సినటువంటిది పోయి ఇవాళ నువ్వేం చేస్తున్నావు? 20 మంది కర్మాగారాల్లో పనిచేసేటువంటిది కానీ సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఉంటే 20 మంది కనుక అంతమంది దాటి ఉంటే కనుక వాటిలో తనిఖీ చేసేటువంటి అధికారం అధికారులకు ఉంటుంది. కానీ వాడు ఈయన ఏం చేస్తున్నాడు? ఆ అధికారులకు అధికారాన్ని తీసిపడేసి యాజమాన్యానికి చెప్పేడాలంటారు. యాజమాన్యానికి చెప్పేది ఏమవుతుంది? అక్కడ అన్ని శుభ్రం చేస్తారు, అన్ని క్లియర్గా చేస్తారు, వీళ్ళని భయపెడతారు. అదే కనుక ఆ అధికారం కనుక అధికారికి కనుక ఉన్నట్లయితే సడన్గా ఇన్స్పెక్ట్ చేస్తాడు. బాత్రూమ్లు ఉన్నాయా, డ్రింకింగ్ వాటర్ ఉందా లేదా, ఇతరత్ర సౌకర్యాలు ఉన్నాయా లేదా, కార్మికులకి సరైనటువంటి భోజన వసతి కల్పించడానికి రూమ్స్ రెస్ట్ రూమ్స్ ఉన్నాయా లేవా అనేటువంటి విశ్రాంతి గదులు ఉన్నాయా లేవా అనేటువంటి చెక్ చేస్తారు. ఇవాళ అన్నీ లేకుండా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు అనేటువంటిది కనబడతా ఉంది.